హాయ్ గైస్, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. మరి ఈరోజు ఈ వీడియోలో మనం పేదరికానికి సంబంధించి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, అదేవిధంగా ప్రాంతీయ అసమానతలకు సంబంధించిన 10 MCQs డిస్కస్ చేద్దాం. మనకు రెండో టెస్ట్ ఇది. రెండో టెస్ట్లో భాగంగా ఇది మూడవ వీడియో. మరి దీంట్లో భాగంగా మెయిన్గా డిస్కస్ చేద్దాం 10 పాయింట్లు. అంటే మెయిన్గా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ మొత్తాన్ని కూడా కవర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రాంతీయ సమానతలకు సంబంధించి కవర్ చేస్తూ ముందుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఎవరైనా టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి ఏమవుతుందంటే, నేను రెగ్యులర్గా యూట్యూబ్ వీడియోస్ ఏవైతే అప్లోడ్ చేస్తానో అవి టెస్ట్ రాసిన తర్వాత ఒక 2-3 రోజుల్లోనే మీకు దాంట్లో అప్లోడ్ చేయడం అనేది, యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ అక్కడ మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ యూట్యూబ్లోనే చూడాలి టెస్ట్ రాయడం, మీ యొక్క స్కిల్స్ను మరి స్కిల్స్ పైన దృష్టి పెట్టడం అదంతా మాకు అవసరం లేదనుకుంటే, ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే యూట్యూబ్లో రెగ్యులర్గా వీడియో చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా ప్రతి వీడియోకి లైక్ కొడుతూ మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఫస్ట్ వీడియోకు లైక్ కొట్టండి. 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఖచ్చితంగా లైక్ కొట్టడానికి ప్రయత్నం చేయండి. ఎకనామిక్ కోర్సు కావాలన్నా, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కోర్సు కావాలనుకున్నా, ఇండియన్ ఎకనామిక్ సర్వే హైలైట్స్ కావాలనుకున్నా, షార్ట్ నోట్సెస్ కావాలనుకున్నా, ఏది కావాలనుకున్నా డివిఆర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీకు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్ని మంచి కోర్సులు అనేవి మన యాప్లో అందుబాటులో ఉండడం అనేది జరిగింది. కాబట్టి తీసుకోవడానికి ఎవరైనా కావాలనుకుంటే యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఖచ్చితంగా అందరు లైక్ కొట్టండి. 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. మీరు నాకు చేసే చిన్ని సహాయం ఇదే, లైక్స్, మీ యొక్క కామెంట్స్, అదేవిధంగా షేర్స్, ఇవి చేస్తే సరిపోతుంది. నేను ప్రతిరోజు మీకు వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, కాబట్టి ఇక్కడ మనం డిస్కస్ చేసినట్లయితే, ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ 21వ క్వశ్చన్. మనం ఆల్రెడీ 20 క్వశ్చన్లు డిస్కస్ చేసినాం. 21వ క్వశ్చన్ చూసినట్లయితే, బహుముఖ పేదరిక సూచిక మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ సంబంధించి ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని ఎప్పటించండి, మనకు 2010వ సంవత్సరంలో మనకు ఎవరు యుఎన్డిపి వారు ఎవరి సహకారంతో, ఓపీహెచ్ఐ వారి సహకారంతో రూపొందించడం అనేది జరిగిందని మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బహుముఖ పేదరిక సూచికకు సంబంధించి ఈ క్రింది వానిలో సరి అయిన వ్యాఖ్య ఏదంటారు? బహుముఖ పేదరిక సూచికకు సంబంధించి ఈ క్రింది వానిలో సరైనది ఏదన్నప్పుడు ఆప్షన్ ఏలో ప్రపంచ బహుముఖ పేదరిక సూచికలో 3 అంశాలలో 10 సూచికలను తీసుకుంటారు అన్నారు. ప్రపంచ బహుముఖ పేదరిక సూచికలో ఎన్ని తీసుకుంటారు? 3 అంశాలు తీసుకుంటారు. 3 అంశాలు తీసుకొని 3 అంశాల్లో ఎన్ని 10 సూచీలు తీసుకుంటారని అన్నారు. అదేవిధంగా చూసినట్లయితే మరి ఆప్షన్ బిలో ఏమనంటే సచీనా ఆల్కెన్ మరియు జేమ్స్ ఫోస్టర్లు ఎంపీఐ సూచికను రూపొందించారు అన్నారు. సచీనా ఆల్కెన్ మరియు జేమ్స్ ఫోస్టర్లు మరి ఎంపీఐ సూచికను రూపొందించారు అన్నారు. అదేవిధంగా ఆప్షన్ సిలో ఎంపీఐలో తీసుకునే సూచికల్లో అక్షరాస్యత 1 అన్నాడు. ఎంపీఐలో తీసుకునే సూచికల్లో అక్షరాస్యత 1 అని అనడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఏంటిది? సరి అయినది గుర్తించమన్నారు. సరి అయినది ఏదో గుర్తించాను. మరి సరి అయినది ఏది? మనకు ఏబీసీ అన్నాడు, ఏబి అన్నాడు, బి అన్నాడు, బీసీ అన్నాడు. కాబట్టి సరి అయింది ఏదో ఒకసారి కామెంట్ రూపంలో ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, కామెంట్ చేయడం వల్ల ఏమైతే ఒకసారి టైప్ చేయండి, మీకు ఈజీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ప్రపంచ బహుముఖ పేదరిక సూచికల్లో 3 అంశాల్లో 10 సూచికలు ఉంటాయి. 3 అంశాలు ఏంటి మనకు? ఇక్కడ చూసినట్లయితే మనకు విద్య, మనకు వైద్యం లేదా ఆరోగ్యం, అదేవిధంగా చూసినట్లయితే జీవన ప్రమాణం అని ఈ విధమైన సూచికలు ఉంటే దీంట్లో మనకు 10 అంశాలను తీసుకోవడం అనేది జరుగుతుంది. అదే ఇండియాలోనైతే ఎన్ని అంశాలు తీసుకుంటారండి? 12 అంశాలు. అంటే 3 అంశాల్లో 12 సూచికలు ఇండియా తీసుకుంటే ప్రపంచంలో ఎన్ని తీసుకుంటారు? 3 అంశాల్లో 10 సూచికలను మాత్రమే తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది సరైన వ్యాఖ్యనే. సచీనా ఆల్కెన్ మరియు జేమ్స్ ఫోస్టర్లు ఎంపీఐ సూచికను రూపొందించారు. వాస్తవానికి మనం ఏమనుకున్నాం, 2010వ సంవత్సరంలో యుఎన్డిపి వారు మనకు ఎవరి సహకారంతో ఓపీహెచ్ఐ ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అనే సంస్థ సహకారంతో మనకు యుఎన్డిపి వారు దీన్ని రూపొందించడం అనేది జరిగింది. ఎప్పుడు? 2010వ సంవత్సరంలో. మరి 2010వ సంవత్సరంలో దీన్ని రూపొందించడం జరిగింది.
అయితే ఈ ఆక్స్ఫర్డ్ ఏదైతే ఓపీహెచ్ఏ అనే సంస్థ ఉందో మరి దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరంటే సచీనా ఆల్కెన్ మరియు జేమ్స్ ఫోస్టర్లు ఈ ఎంపీఐని రూపొందించడం అనేది జరిగింది. ఎంపీఐ అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. పేదరికాన్ని ఒకే కోణంలో కాకుండా అనేక కోణాల్లో చూడాలని తెలిపేదే ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. ప్రస్తుతం ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారమే మన దేశంలో కూడా పేదరికాన్ని అంచనా వేయడం అనేది జరుగుతుంది. అంతకుముందు NSS రౌండ్స్లో పేదరికాన్ని అంచనా వేయడం అనుకున్నాం. ఇప్పుడు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ప్రకారం పేదరికాన్ని అంచనా వేయడం అనేది జరుగుతుంది. ఇది కరెక్టే. అదేవిధంగా చూసినట్లయితే ఎంపీఐలో తీసుకునే సూచీలలో అక్షరాస్యత అనేది ఒకటి. ఎంపీఐలో అక్షరాస్యత అనేది తీసుకోరండి, అక్షరాస్యత అనేది తీసుకోరు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మనకు ఎంపీఐలో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. హెల్త్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే జీవన ప్రమాణం ఉంది. దీంట్లో ఎకనామీ ఉందా? మనకు ఏంటిది? ఎడ్యుకేషన్లో ఏం తీసుకుంటారు? ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ తీసుకుంటారు. అదేవిధంగా స్కూల్ అటెండెన్స్ తీసుకుంటారు. అంటే పాఠశాలలో గడిపిన సంవత్సరాలు, సగటున ఒక వ్యక్తి పాఠశాలలో ఎన్ని సంవత్సరాలు గడిపాడు. అదేవిధంగా స్కూల్ అటెండెన్స్ను కూడా దీంట్లో భాగంగా తీసుకోవడం జరుగుతుంది. అక్షరాస్యత అనేది లేదు. అదేవిధంగా చూడండి, హెల్త్లో ఏం తీసుకుంటారు? న్యూట్రిషన్, పోషకాహారం. అదేవిధంగా చైల్డ్ అండ్ అడోల్సెంట్ మోర్టాలిటీ తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇది నార్మల్గా మనకు గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీలో ఇండెక్స్లో ఉంటుంది. దాంతోపాటు అదనంగా మన వాళ్ళు చేర్చింది ఏంటంటే మెంటల్ హెల్త్ను కూడా చేర్చడం అనేది జరిగింది. మన వాళ్ళు చేర్చిన అదనపు ఎక్స్ట్రా ఏంటంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో బ్యాంక్ అకౌంట్ను కూడా చేర్చడం అనేది జరిగింది. అంటే గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కున్న భారత మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ తేడా ఏంటిది? మనకు 2 ఇండికేటర్స్ ఎక్కువ ఉన్నాయి. ఏంటిది? ఒకటి మెంటల్ హెల్త్ ఉంది, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్, రెండింటిని కూడా మనకు తీసుకోవడం అనేది జరుగుతుంది. జీవన ప్రమాణంలో ఏం తీసుకుంటారు? మనకు కుకింగ్ ఫ్యూయల్ తీసుకుంటారు, మనకు పారిశుద్ధ్యం తీసుకుంటారు, త్రాగునీరు తీసుకుంటారు, హౌసింగ్ తీసుకుంటారు, విద్యుత్ తీసుకుంటారు, అదేవిధంగా ఆస్తులు అసెట్స్ను కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నింటిని పేదరికం రేఖగా తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఎవరైతే అంటే ఈ 12 ఇండికేటర్స్లో ఎవరైతే 9 ఇండికేటర్స్ను సాటిస్ఫై చేయలేని వారు, 9 ఇండికేటర్స్ను పొందలేని వారు ఉంటారో వారిని అంటే 9 ఇండికేటర్స్ను పొందలేని వారిని పేదవారిగా గుర్తించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది దీనికి సంబంధించిన సమాచారం. అంటే 9 వంతే వాళ్ళు పేదరికం నుంచి బయటపడ్డట్టుగానే పరిగణించడం అనేది జరుగుతుందనే అంశాన్ని గుర్తుపెట్టుకున్నాం. కాబట్టి ఇక్కడ అక్షరాస్యత తీసుకోరు. కాబట్టి మరి సరైనది ఏంటిది? AB మాత్రమే సరైనదని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 22వ క్వశ్చన్. NMPA నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2023 నివేదికకు సంబంధించి సరి అయిన వ్యాఖ్య ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చూడండి, మనకు NMPA నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ నివేదిక ఎప్పుడు 2023 జూలైలో వచ్చిందండి. దీనికి సంబంధించి సరి అయిన వ్యాఖ్య ఏదన్నది మనకు ఆప్షన్ ఏలో 2019-21 ప్రకారం భారతదేశంలో పేదరికం 14.96% ఉన్నది. 14.96% ఉన్నది. అదేవిధంగా చూడండి, ఆప్షన్ బిలో 2015-16 నుంచి 2019-21 మధ్య 24.62 లక్షల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారన్నారు. 2015-16 నుంచి 2019-21 మధ్య 24.62 లక్షల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారన్నారు. ఆప్షన్ సిలో 2017-16 అన్నారు. ఇది సరే అండి, ఇది 2015-16 సరి చేసుకొని 2015-16 నుంచి 2019-21 మధ్య పట్టణాలతో పోలిస్తే గ్రామాలలో పేదరికం వేగంగా క్షీణించిందని పేర్కొనడం జరిగింది. మరి అయితే మనకి ఇక్కడ ఏమన్నాడు? సరి అయిన వ్యాఖ్య ఏదన్నాడు. అంటే 2023కు సంబంధించి సరైన వ్యాఖ్య ఏదన్నప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు 2019-21 ప్రకారం భారతదేశంలో పేదరికం అనేది 14.96% అనేది సరి అయిన సమాధానమే. అదేవిధంగా 2015-16 నుంచి 2019-21 మధ్య 24.62 లక్షల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారనేది రాంగ్ అని చెప్పచ్చు. యాక్చువల్గా 2015-16 నుంచి మనకు ఎప్పటి మధ్య 2019-21 మధ్య మనకు 13.5 మిలియన్ల మంది భారతదేశంలో పేదరికం నుంచి బయటకు రావడం అనేది జరిగింది. ఎంతమంది? 13.5 మిలియన్ల మంది భారతదేశంలో పేదరికం నుంచి బయటికి రావడం అనేది జరిగింది. అదేవిధంగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు 2024 జనవరిలో మనకు ఒక ఎంపీఐ రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఒక అంచనా రిపోర్ట్ని ఇవ్వడం అనేది జరిగింది. ఆ రిపోర్ట్లో ఏమని చెప్పిందంటే మన భారతదేశంలో 2013-14 నుంచి 2022-23 మధ్య
యాక్చువల్గా 24.62 మరి మిలియన్ల మంది 24.62 మిలియన్ల మంది పేదరికం నుంచి బయటికి వచ్చారని పేర్కొనడం జరిగింది. అంటే 2013-14 నుంచి 2022-23 మధ్య 24.62 మిలియన్ అంటే దాదాపుగా 246.2 లక్షల మంది పేదరికం నుంచి బయటికి వచ్చారని ఆ రిపోర్ట్లో పేర్కొనడం అనేది జరిగింది. ఇది ఆ రిపోర్ట్స్ లక్షలు కాదండి, ఇది కూడా మిలియన్లు. కాబట్టి ఇది రాంగ్ అని చెప్పచ్చు. అంటే ఇది ఏంటిది, దీనికి ఆన్సర్ ఏంటిది ఇక్కడ 13.5 మిలియన్ అంటే 135 లక్షల మంది పేదరికం నుంచి బయటకు రావడం జరిగింది అనేది కరెక్ట్. అదేవిధంగా 2015-16 నుంచి 2019-21 మధ్య పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో పేదరికం వేగంగా క్షీణించింది అన్నారు. యాక్చువల్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం, ఇది కూడా సరైన సమాధానం. ఎట్లా సరైంది అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు భారతదేశంలో పేదరికం అనేది మనకు 2015-16 ప్రకారం పట్టణాల్లో 35.6% పేదరికం ఉంది. 32.6% పేదరికం ఉంది. అది ఎంతకు తగ్గింది? 19.28% తగ్గింది. అదేవిధంగా అబ్జర్వ్ చేయండి, 2015-16లో పట్టణాల్లో 8.67% పేదరికం ఉంటే మరి అది 5.27% తగ్గింది. అంటే ఇప్పుడు చూడండి, మనకు 2019-21 ప్రకారం భారతదేశంలో పేదరికం ఎంత? 14.96%. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం ఎంత? మనకు 19.28%, అప్రాక్సిమేట్గా 19% చిల్లరని గుర్తుపెట్టుకుని అన్ని పాయింట్లు గుర్తుపెట్టుకోకుండా పర్లేదు మనకు. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే పట్టణ ప్రాంతాల్లో ఎంత ఉంది? 5.27% ఉంది. ఇదంతా చదువుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నాడంటే, మనకి ఏమన్నాడు ఇక్కడ క్వశ్చన్ చూడండి, అంటే అంత స్టేట్మెంట్లో ఏమన్నాడు? 2015-16తో పోలిస్తే 2019-21 నాటికి భారతదేశంలో పేదరికం పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో వేగంగా క్షీణించింది అన్నాడు. మరి క్షీణించిందా లేదా చూడండి, ఇది ఎంతుండే? 8.56% నుంచి 5.27% తగ్గింది. ఇక్కడ చూడండి 32.59% నుంచి 19.28% తగ్గింది. అంటే ఇక్కడ ఎంత ఉండే? 32.6% ఉండే. ఇక్కడ ఎంత ఉండే? 8.65% ఉండే. కాబట్టి దీంతో పోలిస్తే, అంటే ఇక్కడితో పోలిస్తే ఇక్కడ దాదాపుగా మనకు 13 పాయింట్లు తగ్గింది. ఇక్కడ ఎంత తగ్గింది? దాదాపుగా ఓన్లీ 2 పాయింట్లు మాత్రమే తగ్గింది. అంటే 2 పాయింట్లు తగ్గడానికి కారణం ఏంటి? ఆల్రెడీ పట్టణాల్లో పేదరికం నిర్మూలించబడింది కాబట్టి అక్కడ నుంచి ఎక్కువ ఇంకా క్షీణత అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అయినప్పటికీ కూడా దీంట్లో మెన్షన్ చేసింది ఏంటిది? మనకు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ క్షీణించిందనే అంశాన్ని మెయిన్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. గ్రామీణ ప్రాంతాల్లోనే వేగంగా క్షీణించడం అనేది జరిగిందనేది ఇది సరైన సమాధానమే. కాబట్టి ఇక్కడ ఏంటిది? ఏసీ 2 కూడా సరైనవి. ఏ సరైంది, సి సరైంది. అంటే ఈ పాయింట్లో ఏవైతే నేను ఇవి చెప్పినో ఇవి మెయిన్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ స్నాప్చాట్ ఏదైతే ఉందో దీంట్లో నుంచి బిట్టు లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదండి. చూడండి, భారతదేశంలో పేదరికం 14.96% ఉన్నది. అదేవిధంగా 135 మిలియన్ల మంది పేదరికం నుంచి బయటికి వచ్చిల్లని చెప్పిళ్ళు. అదేవిధంగా మనకు ఏంటిది? పేదరికం అంటే ఎస్డిజి గోల్ యొక్క టార్గెట్ ఏంటిది? మనకు 1.2%కు తగ్గించాలి. ఎప్పటి నాటికి? 2030 నాటికి. అదేవిధంగా మెయిన్గా 12 ఇండికేటర్స్లో మనకు ఇంప్రూవ్మెంట్ అనేది రావడం జరిగిందని కూడా పేర్కొనడం అనేది జరిగింది. అంటే మనకి ఎన్ని 12 ఇండికేటర్స్ ఉంటాయి, దాంట్లో మొత్తం కూడా ఇంప్రూవ్మెంట్ రావడం జరిగింది. మన గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవడం వల్ల ఇంప్రూవ్మెంట్ రావడం జరిగిందని కూడా చెప్పింది. అదేవిధంగా పట్టణాల్లో పేదరికం తగ్గింది, గ్రామాల్లో పేదరికం తగ్గింది. అంటే పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో ఎక్కువ తగ్గిందని చెప్పింది. అదేవిధంగా పేదరికం తీవ్రత 44.39% ఉంది. అంటే 47% నుంచి 44.4%కు తగ్గడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రాలు పేదరికం నుంచి బయటపడ్డాయి. మెయిన్గా మనకు పేదరికం నుంచి బయటపడేయంలో మనకు ముఖ్య పాత్ర పోషించిన ఏంటిదంటే మరి పౌష్టికాహారం, అదేవిధంగా ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, అదేవిధంగా శానిటేషన్, మరి కుకింగ్ ఫ్యూయల్, ఈ ఏవైతే ఇండికేటర్స్ ఉన్నాయో వీటి వల్ల మనకు పేదరికం అంటే ఏదైతే 13.5 మిలియన్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు అనుకున్నామో దానికి ముఖ్యమైన కారణం ఇండికేటర్స్ ఏంటి అంటే న్యూట్రిషన్, ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, శానిటేషన్, కుకింగ్ ఫ్యూయల్ అని చెప్పడం అనేది జరిగింది. కాబట్టి వీటిని మెయిన్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ 4 ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద మనకు భారతదేశంలో పేదరికం అనేది తగ్గింది. ఓకే, ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన సమాచారం. ఎట్టి పరిస్థితులలో దీన్ని మర్చిపోవద్దండి. ఖచ్చితంగా 2 బిట్లు దిగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈ స్నాప్చాట్ను మర్చిపోవద్దు. ఒకవేళ ఎవరైనా కావాలనుకుంటే మీకు దొరకకపోతే నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో, నేను ఇది మీకు పంపిస్తాను. ఆల్రెడీ మీకు అంటే స్పెషల్ గ్రూప్లో పంపించిన. నెక్స్ట్
23వ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వానిలో NMPI నివేదిక, నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ నివేదిక, ఓకే, 2024 అంటే 2024 జనవరిలో మనకు ఒక రిపోర్ట్ వచ్చిందని కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం అనేది జరిగింది. దీని గురించి నేను క్లియర్గా మీకు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన. NMPI నివేదిక 2024 సంబంధించి సరికానిది ఏది, 2024 సంబంధించి సరికాని వ్యాఖ్య ఏదంటుంది చూడండి. మనకు 2022-23లో మరి పేదరికం 11% పైగా ఉంటుందని అంచనా వేయడం జరిగింది అంటాడు. అదేవిధంగా బి ప్రకారం అంటే ఈ నివేదికలో 2005 సంవత్సరంలో 2005-06 సంవత్సరంలో ఉన్న పేదరికాన్ని కూడా అంచనా వేయడం జరిగింది. 2005-06లో 50% కంటే ఎక్కువగా పేదరికం ఉంది. ఏ పేదరికం? మల్టీ డైమెన్షనల్ పావర్టీ. మనం ఆల్రెడీ సురేష్ టెండూల్కర్ అంచనాలు అంటే అదేవిధంగా లకడావాలా అంచనాల ప్రకారం NSSO యొక్క 61వ రౌండ్ అంచనాల ప్రకారం భారతదేశంలో పేదరికం ఎట్లుంది, URP ప్రకారం 27.5%, MRP ప్రకారం 37.2% ఉందని మనం డిస్కస్ చేసాం. కానీ అది వేరు, ఇక్కడ ఈ రిపోర్ట్ వేరు. ఈ రిపోర్ట్ ఏంటిది? మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం 2005-06 సంవత్సరంలో భారతదేశంలో ఉన్న పేదరికం ఎంత అంటే క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి ఖచ్చితంగా, గుర్తుంచుకోండి. రీసెంట్గా ఇచ్చిన రిపోర్ట్లో ఇది ఉంది. కాబట్టి మనకు ఈ నివేదికకు సంబంధించి సరికాంది ఏదంటే 11% కంటే పైగా పేదరికం ఉందన్నారు. అదేవిధంగా ఈ నివేదిక ప్రకారం ఏదైతే NMPI 2024 నివేదిక ప్రకారం 2005-06లో పేదరికం 50% కంటే ఎక్కువగా ఉందన్నారు. అదేవిధంగా ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధిక పేదరికం ఉన్న రాష్ట్రాలు వరుసగా బీహార్, జార్ఖండ్, మేఘాలయ అన్నాడు. వరుసగా బీహార్, జార్ఖండ్, మేఘాలయ అన్నాడు. మరి ఈ క్రింది వారిలో సరికానిది ఏదన్నాడు కాబట్టి మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 2022-23 సంవత్సరంలో మనకు పేదరికం ఎంత ఉందంటే 11.28% ఉంది. 11.28% ఉంది. అంటే ఇక్కడ చూడండి 2022-23లో 11% పైగా ఉంటుందని అంచనా అనేది కరెక్టా కాదా? ఇది కరెక్టే, ఈ ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. ఈ నివేదిక ప్రకారం 2005-06లో 50% కంటే ఎక్కువగా పేదరికం ఉందని పేర్కొనడం జరిగింది. యాక్చువల్గా 2004-05లో 55.3% మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనేది భారతదేశంలో ఉందని ఈ రిపోర్ట్లో పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా చూస్తే మనకు ఆప్షన్ సిలో అంటే కాబట్టి ఇది కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఇది కూడా కరెక్టే. ఆప్షన్ సిలో ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధిక పేదరికం ఉన్న రాష్ట్రాలు ఏంటి అంటే బీహార్, జార్ఖండ్, మేఘాలయ అన్నారు. యాక్చువల్గా 2019-21 రిపోర్టు ప్రకారం భారతదేశంలో బీహార్, జార్ఖండ్, మేఘాలయాలు అత్యధిక పేదరికం ఉన్న రాష్ట్రాలు. భారతదేశంలో అత్యధిక పేదరికం ఉన్న రాష్ట్రాలు దేని ప్రకారం? యాజ్ పర్ 2019-21 రిపోర్టు ప్రకారం అడిగితే ఏమని ఆన్సర్ చేయాలి? బీహార్, జార్ఖండ్, మేఘాలయ చేయాలి. కాకపోతే ఇక్కడ ఏమని అడిగిండు? 2024 నివేదిక ప్రకారం అత్యధిక పేదరికం ఉన్న రాష్ట్రాలు బీహార్, జార్ఖండ్, మేఘాలయ అన్నాడండి. ఇది కాదండి. అంటే వాస్తవానికి బీహార్ అనేది కరెక్టే, కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ మేఘాలయ ఇటు వచ్చింది, మనకు జార్ఖండ్ అటుపోయింది. ఇక్కడ ఏమని ఆన్సర్ చేయాలి? బీహార్, మేఘాలయ సెకండ్ ఉంది, జార్ఖండ్ అనేది థర్డ్ ప్లేస్లో ఉండడం అనేది జరిగింది. దేని ప్రకారం? 2022-23 ప్రకారం అత్యధిక పేదరికం కలిగిన రాష్ట్రాలు మనకు బీహార్, మేఘాలయ, జార్ఖండ్ రాష్ట్రాలు అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇక్కడ 2019-21 ప్రకారం అంటే బీహార్. ఓకే, ఇక్కడ ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఏదో ఒకటి అంటే 2019-21 గుర్తుపెట్టుకుంటే బీహార్ అని గుర్తుపెట్టుకోవాలి, మనకు జార్ఖండ్ గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా మేఘాలయ గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకొని మనం ఏం చేయాలి? 2022-23 నివేదిక ప్రకారం అని అడిగితే ఏం చేయాలి? ఈ మేఘాలయ సెకండ్ ప్లేస్కి వస్తుంది, ఈ జార్ఖండ్ థర్డ్ ప్లేస్కి వస్తుంది. ఈ అంశాలను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది రాంగ్ అని చెప్పచ్చు. ఇక్కడ ఏంటి సరికాని వ్యాఖ్య అంటే ఓన్లీ సి మాత్రమే సరికాని వ్యాఖ్య అని ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ 24వ క్వశ్చన్. NMPI నివేదిక 2023కు సంబంధించి సరికానిది. NMPI నివేదిక సేమ్ మళ్ళీ 2023 నివేదికకు సంబంధించి సరికాని వ్యాఖ్య గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఆప్షన్ ఏలో 2019-21 ప్రకారం భారతదేశంలో పేదరికం తీవ్రత 44% పైగా ఉంది. భారతదేశంలో పేదరికం తీవ్రత 44% పైగా ఉంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. 44.4% అంటే అప్రాక్సిమేట్లీగా
44.39% అంటే 44.4% పేదరికం యొక్క తీవ్రత ఉందని మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. పేదరికం యొక్క తీవ్రత అంటే మనం ఆల్రెడీ గత క్లాస్లోనే చూసినాం. ఇక్కడ పేదరికం తీవ్రత అంటే ఎట్లా చూస్తారు? మనం పేదరికం అంటే ఏంటి ఏమనుకున్నాం? 9 ఇండికేటర్స్, ఏవైతే 12 ఇండికేటర్స్ ఉన్నాయో ఆ 12లో 9 ఇండికేటర్స్ను సాటిస్ఫై చేయలేని వాడు, అంటే 12 ఇండికేటర్స్ను పొందలేని వాడు పేదవాడు అనుకున్నాం. ఆ 9 ఇండికేటర్స్ అంటే ఒక విద్య పొందని వాడు కావచ్చు, ఆరోగ్యం పొందని వాడు కావచ్చు, పౌష్టికాహారం కావచ్చు, అదేవిధంగా ఐఎంఆర్ కావచ్చు, ఎంఎంఆర్ కావచ్చు, బ్యాంక్ అకౌంట్ లేని వారు కావచ్చు. ఇట్లా మొత్తం 12 ఇండికేటర్స్లో 9 ఇండికేటర్స్ అంటే 9 సౌకర్యాలు, 12 సౌకర్యాలు అనుకోండి. ఆ 12 సౌకర్యాల్లో 9 సౌకర్యాలు పొందలేని వాడిని పేదవాడు అంటారు. అయితే ఈ 12లో అంటే 9లో 9 పొందిన వాడు ఉండవచ్చు, 6 పొందిన వాడు ఉండవచ్చు, 5 పొందిన వాడు ఉండవచ్చు, 3 పొందిన వాడు కూడా ఉండవచ్చు. కాబట్టి ఈ 9 పొందలేని వాడు పేదవాడైతే ఈ 9 పొందలేని వాని కంటే ఈ 3 పొందలేని వాని యొక్క తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పేదరికం తీవ్రత కూడా దీన్ని కొలవడం అనేది జరుగుతుంది. కాబట్టి పేదరికం తీవ్రత ఎంత ఉంది? 44%కు పైగా ఉంది. అంటే పేదరికం అంటే పేదవాళ్ళలో పేదవాళ్ళు కూడా చాలా మంది 44%కు పైగా ఉంది. గతంలో ఇది 47%కు పైగా ఉండే. 47% నుంచి ఇది 44%కి 44.4%కి పేదరికం తీవ్రత తగ్గింది. యాక్చువల్గా భారతదేశంలో పేదరికం నుంచి చాలా మంది బయటపడ్డారు, కానీ పేదరికం తీవ్రత అంతగా ఆశించినంతగా తగ్గలేదనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి 2017-16 పడ్డది. నెక్స్ట్ ఆప్షన్ బిలో 2015-16 నుంచి 2019-21 మధ్య అత్యధిక పేదరికం తగ్గిన రాష్ట్రాలు వరుసగా బీహార్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ అన్నారు. ఇక్కడ దీంట్లో కూడా ఏమి ఇచ్చిండు? 2000 అంటే మెయిన్గా ఇచ్చిండు చూడండి, స్నాప్ చాట్లోనే ఇవ్వడం జరిగింది. భారతదేశంలో 2015-16 నుంచి 2019-21 మధ్య అత్యధికంగా పేదరికం శాతం తగ్గిన రాష్ట్రాలు అన్నాడు. అత్యధికంగా పేదరికం శాతం తగ్గిన రాష్ట్రాలను మనం గమనించినట్లయితే ఇక్కడ బీహార్ రాష్ట్రం, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా. అంటే వరుసగా ఇక్కడ ఏమన్నాడు? బీహార్ అన్నాడు, ఆంధ్రప్రదేశ్ అన్నాడు, ఉత్తరప్రదేశ్ అన్నాడు. ఇది రాంగ్ అండి. ఆంధ్రప్రదేశ్ అనేది లేదు, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి ఇది సరికాదు. అదేవిధంగా ఆప్షన్ సిలో 2019-21 ప్రకారం అత్యల్ప పేదరికం గల రాష్ట్రాలు, 2019-21 ప్రకారం అత్యల్ప శాతం పేదరికం గల రాష్ట్రాలు గోవా, కేరళ, తమిళనాడు అని పేర్కొనడం జరిగింది. మనకు ఇది సరైన సమాధానం అని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది సరైందే, మనకు ఏ సరైందే. కాబట్టి సరికాదు ఏదన్నా కాబట్టి ఓన్లీ బి మాత్రమే సరికాదు. ఇక్కడ చూడండి బి ఎందుకు సరికాదంటే భారతదేశంలో 2019-21 ప్రకారం అత్యధికంగా పేదరికం అంటే 2015-16తో పోలిస్తే 2019-21 నాటికి అత్యధికంగా పేదరికం తగ్గిన రాష్ట్రాలు వరుస క్రమం అడిగితే మనకు ఫస్ట్ బీహార్ ఉంటుందండి. బీహార్ తర్వాత సెకండ్ మధ్యప్రదేశ్ రాష్ట్రము ఉండడం అనేది జరుగుతుంది. ఈ మధ్యప్రదేశ్ తర్వాత ఉత్తరప్రదేశ్ ఉంటుంది, 3వ స్థానంలో యూపీ ఉంటుంది, 4వ స్థానంలో ఒడిస్సా ఉంటుంది, 5వ స్థానంలో రాజస్థాన్ రాష్ట్రం ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రాల్లో మెయిన్గా పేదరికం అనేది తగ్గడం అనేది జరిగింది. పేదరికం తగ్గడంలో కీలకమైన ఈ రాష్ట్రాలు కీ రోల్ ప్లే చేయడం జరిగింది. కాబట్టి భారతదేశంలో పేదరికం తగ్గింది. అదేవిధంగా అంటే ఇక్కడ ఏమి ఇచ్చినాం? బీహార్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇచ్చినాం కాబట్టి ఇది రాంగ్. కాబట్టి ఓన్లీ బి మాత్రమే సరికాదని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అత్యల్ప పేదరికం గల రాష్ట్రాలు 2019-21 ప్రకారం గోవా, కేరళ, తమిళనాడు అనేది కరెక్టే. కాకపోతే 2022-23 ప్రకారం అత్యల్ప పేదరికం గల రాష్ట్రం ఏంటిదంటే కేరళ రాష్ట్రం. ఏ రాష్ట్రం? కేరళ రాష్ట్రం. తర్వాత సెకండ్ ప్లేస్లో గోవా ఉంటుంది, థర్డ్ ప్లేస్లో ఏముంటుందంటే తమిళనాడు రాష్ట్రం ఉంటుంది. 2019-21 ప్రకారం అంటే ఇది కరెక్టే. కాకపోతే ఏం జరిగింది? 2022-23 నాటికి కేరళ అనేది గోవాను మించిపోయి అత్యల్ప పేదరికం కలిగిన రాష్ట్రాల్లో కేరళ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. అంతకుముందు ఏదుండే? గోవా ఉండే అనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనం డిస్కస్ చేసినట్లయితే ఓకే, ఈ క్రింది వానిలో సరికానిది ఏది? ఈ క్రింది వానిలో సరికానిది ఏదన్నారు? ఈ క్రింది వానిలో సరికానిది ఏదన్నప్పుడు ఆప్షన్ ఏ భారతదేశం యొక్క ఎంపీఐ విలువ 2019-21 ప్రకారం 0.117 అన్నాం. అంటే ఎంపీఐ విలువ అంటే ఏమనుకున్నాం? ఎంపీఐ విలువ 0 నుంచి 1 మధ్య ఉంటుందని మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం అనేది జరిగింది. 0 దగ్గర ఉంటే పేదరికం తక్కువ ఉన్నట్టు, 1 దగ్గర ఉంటే పేదరికం ఎక్కువగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే కాబట్టి ఇక్కడ మనకు 0.117 అన్నాడు. దేని ప్రకారం? 2019-21 ప్రకారం. 2019-21 ప్రకారం అత్యధిక పేదరికం కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నాడు.
మరి అదేవిధంగా 2019-21 ప్రకారం భారతదేశంతో పోలిస్తే తెలంగాణలో పేదరికం తక్కువగా ఉందన్నారు. భారతదేశంతో పోలిస్తే తెలంగాణలో పేదరికం అనేది తక్కువ ఉందన్నాడు. 1 సెకండ్. మరి దీంట్లో సరికాని వ్యాఖ్య అంటే చూడండి, ఆప్షన్ ఏ చూడండి. భారతదేశం యొక్క ఎంపీఐ విలువ 2019-21 ప్రకారం 117 అనేది కరెక్ట్ కాదండి. 2015-16 ప్రకారం 0.117 అనేది కరెక్టే. 2019-21 ప్రకారం 0.066గా ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అని చెప్పారు. 2019-21 ప్రకారం అత్యధిక పేదరికం కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నాడండి. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ కాదు, అత్యధిక పేదరికం కలిగిన రాష్ట్రం అంటే కేంద్ర పాలిత ప్రాంతం ఏంటంటే దాద్రా నగర్ హవేలీ. దాద్రా నగర్ హవేలీ అండ్ డయ్యూ డామన్ అండి. యాక్చువల్గా మనకు బీహార్ ఎక్కడనైతే లాస్ట్ ఉంటుందో ఈ దరిద్రపు గొట్టు దాద్రా నగర్ హవేలీ కూడా అక్కడనే ఉంటుందనే అంశాన్ని మెయిన్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి 2019-21 ప్రకారం అత్యధిక పేదరికం కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ మరియు డయ్యూ డామన్ అని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. 2019-21 ప్రకారం భారతదేశంతో పోలిస్తే తెలంగాణలో పేదరికం తక్కువ ఉందనేది ఇది కూడా సరైన సమాధానమే. తెలంగాణలో పేదరికం చూడండి మనకి ఎంత ఉందంటే 5.88% పేదరికం ఉంది. ఎంత ఉంది? 5.88. ఇండియాలో ఎంత ఉంది? 14.96% పేదరికం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 2022-23 ప్రకారం పేదరికం అంటే మనకు 3.76% మాత్రమే పేదరికం ఉందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. 2022-23 ప్రకారం అంటే 3.76, 2019-21 ప్రకారం అంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో పేదరికం ఎంత ఉంది? 5.9% పేదరికం ఉన్నది. కాబట్టి ఇండియాతో పోలిస్తే తెలంగాణలో తక్కువ పేదరికం ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే తెలంగాణలో పేదరికం యొక్క తీవ్రత 40.85% ఉంది. ఎంపీఐ విలువ తెలంగాణలో ఎంపీఐ విలువ ఎంత ఉందంటే 0.024. ఇండియాది ఎంత? 0.066గా మనకు పేదరికం యొక్క తీవ్రత ఉంది. తెలంగాణలో మరి పట్టణాల్లో పేదరికం ఎంత ఉంది? 2.73 ఉంది. గ్రామాల్లో పేదరికం 4.92%గా పట్టణాల్లో 2.73 ఉంటే గ్రామాల్లో 7.51గా పేదరికం అనేది ఉంది. అంటే ఎక్కడైనా పట్టణాల్లో అయినా గ్రామాల్లో అయినా ఇండియాలో అయినా తెలంగాణలో అయినా గ్రామీణ ప్రాంతాల్లోనే పేదరికం అనేది ఎక్కువగా ఉంటుందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇది దీనికి సంబంధించిన సమాచారం. కాబట్టి ఇది కూడా కరెక్టే. కాబట్టి ఇక్కడ ఏంటిది సరికాని వ్యాఖ్య ఏంటిది? జమ్మూ అండ్ కాశ్మీర్ అనే తప్పు, ఏ తప్పు, అదేవిధంగా బి తప్పు. కాబట్టి ఏబి రెండు కూడా సరికాని వ్యాఖ్యలే. ఏబి రెండు కూడా సరికావనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా చూడండి నెక్స్ట్ మనకు 26వ క్వశ్చన్. ఈ క్రింది వానిలో 2019-21 ప్రకారం తెలంగాణలో మరి పేదరికం తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల వరుస క్రమాన్ని గుర్తించుకున్నారు. ఇక్కడ చూడండి క్వశ్చన్ కరెక్ట్గా చదవండి. పేదరికం యొక్క తీవ్రత అన్నాడు, పేదరికం యొక్క శాతం అనలేదు. తెలంగాణ యొక్క పేదరికం శాతం ఎంత అండి? 2019-21 ప్రకారం 5.88% పేదరికం శాతం ఉంది. పేదరికం యొక్క తీవ్రత ఎంత ఉంది? 40 చిల్లర ఉంది. 40.85 ఉంది. 40.85% పేదరికం యొక్క తీవ్రత అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇండియాది ఎంత ఉందండి? 44.39% పేదరికం తీవ్రత ఉంది. ఇండియాలో పేదరికం ఎంత ఉంది? 14.96% పేదరికం ఇండియాలో ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించింది. కాకపోతే ఇక్కడ పేదరికం తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల వరుస క్రమం అడిగింది కాబట్టి మనకి ఇక్కడ చూడండి తీవ్రత తెలంగాణ రాష్ట్రంలో పేదరికం శాతం అత్యధికంగా ఉన్న జిల్లాల వరుస క్రమం అంటే ఇది ఆన్సర్ ఏంటి? కొమరంభీం, ఆసిఫాబాద్, అదేవిధంగా గద్వాల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో పేదరికం యొక్క శాతం అత్యధికంగా ఉన్న జిల్లాలు ఈ జిల్లాలు. అంటే క్వశ్చన్లో పేదరికం అత్యధికంగా ఉన్న జిల్లాలు అంటే ఏమన్నా ఆన్సర్ చేయాలి? కొమరంభీం, గద్వాల్, ఆదిలాబాద్. అదేవిధంగా మనకు పేదరికం తీవ్రత అంటే ఏంటిదంటే ఆదిలాబాద్, జగిత్యాల, ఖమ్మం జిల్లాలో పేదరికం యొక్క తీవ్రత అత్యధికంగా ఉన్న జిల్లాలు. పేదరికం యొక్క ఇంటెన్సిటీ తీవ్రత అత్యధికంగా ఉన్న జిల్లాలు ఆదిలాబాద్, జగిత్యాల, ఖమ్మం జిల్లాలు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పేదరికం శాతం అత్యల్పంగా ఉన్న జిల్లాలు ఏంటి అంటే వరంగల్ జిల్లా, పెద్దపల్లి జిల్లా, హన్మకొండ జిల్లా. వరంగల్, పెద్దపల్లి, హన్మకొండ జిల్లాలో పేదరికం శాతం అత్యల్పంగా ఉంది.
అదేవిధంగా పేదరికం యొక్క తీవ్రత అత్యల్పంగా ఉన్న జిల్లాలు హైదరాబాద్, పెద్దపల్లి, జనగాం జిల్లాలు. హైదరాబాద్, పెద్దపల్లి, జనగాం జిల్లాల్లో పేదరికం యొక్క మరి తీవ్రత అత్యల్పంగా ఉంది. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అంటే ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక శాతం పేదరికం ఉన్న జిల్లా కొమరం భీం జిల్లా. అత్యల్ప శాతం పేదరికం ఉన్న జిల్లా వరంగల్ జిల్లా. అదేవిధంగా పేదరికం తీవ్రత అత్యధికంగా ఉన్న జిల్లా ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాద్ అంటే పేదరికం తీవ్రత, పేదలు అత్యధికంగా ఉన్నది ఆదిలాబాద్. అదేవిధంగా పేదరికం తీవ్రత అత్యధికంగా ఉంది హైదరాబాద్ జిల్లా. మిగతా జిల్లాలను ఎట్లా గుర్తుపెట్టుకుంటారో గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మొత్తం కూడా ఫస్ట్ బేసిక్ వీటిని గుర్తుపెట్టుకొని మిగతాయి కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇట్లా క్వశ్చన్ అడిగితే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ డిస్ట్రిక్ట్స్ గుర్తుంటే మీకు ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది 26వ క్వశ్చన్ అండి. నెక్స్ట్ ఇక్కడి వరకు మనం పేదరికం గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ చూసినట్లయితే 27వ క్వశ్చన్, ఇది ప్రాంతీయ సమానతకు సంబంధించి. ఈ క్రింది వానిలో ప్రాంతీయ అసమానతల కొలమానాలకు సంబంధించి సరైనది ఏదన్నారు. మరి ప్రాంతీయ అసమానతలకు సంబంధించి కొలమానాలు, ప్రాంతీయ అసమానతలు అంటే ఏంటి? ఒక ప్రాంతంతో పోలిస్తే మరో ప్రాంతం వెనకబడి ఉండడాన్ని ఏమంటాం? ప్రాంతీయ అసమానతలు అంటాం. ప్రాంతీయ అసమానతలు ఎట్లా వస్తాం? ఒక ప్రాంతంతో పోలిస్తే మరో ప్రాంతాన్ని మనకు ముఖ్యమైన కొలమానాలు పేర్కొనడం జరిగింది. మనకు NSDP రాష్ట్ర నికర దేశీయోత్పత్తి, అదేవిధంగా పట్టణ జనాభా శాతం, పారిశ్రామిక శ్రామిక శాతం అని పేర్కొనడం జరిగింది. 4వ ఆప్షన్లో పై1 ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కరెక్ట్. అంటే ఏం తీసుకుంటారు? NSDP తీసుకుంటారు, అదేవిధంగా పట్టణ జనాభా శాతం తీసుకుంటారు, పారిశ్రామిక అంటే మొత్తం శ్రామికుల్లో శ్రామికుల శాతం ఎక్కువ ఉన్న ప్రదేశం డెవలప్ అయినట్టుగా పేర్కొనడం అనేది జరుగుతుంది. పైవన్నీ కూడా సరైనవి అని గుర్తుపెట్టుకోండి. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ క్వశ్చన్ అండి. ఓకే, 28వ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ప్రాంతీయ అసమానతలకు గల ఆర్థిక కారణాలను గుర్తించండి. ప్రాంతీయ అసమానతలకు గల ఆర్థిక కారణాలు. ప్రాంతీయ అసమానతలకు గల భౌగోళిక కారణాలు ఉంటాయి, ఆర్థిక కారణాలు ఉంటాయి, సామాజిక కారణాలు ఉంటాయి, చారిత్రక కారణాలు, ఇటువంటి అనేక రకాల కారణాలు ఉంటాయి. ఆ కారణాల్లో ఏమన్నాడు ఇక్కడ? ఆర్థిక కారణాలను గుర్తించమని అనడం అనేది జరిగింది. మరి ఆప్షన్ ఏలో అవస్థాపన సౌకర్యాల కొరత అన్నాడు, ఆప్షన్ బిలో జనాభా పెరుగుదల అన్నాడు, ఆప్షన్ సిలో ప్రాంతీయ ప్రభుత్వాల పాత్ర అన్నాడు, ఆప్షన్ డిలో పరిశ్రమల వికేంద్రీకరణ అన్నాడు, ఆప్షన్ ఈలో మూలధన పెట్టుబడులు అని పేర్కొనడం అనేది జరిగింది. మరి ఇక్కడ మనకు ఆర్థిక కారణాలు చూసినట్లయితే అవస్థాపన సౌకర్యాల కొరత అనేది ఇది సామాజిక కారణం అని, అదేవిధంగా జనాభా పెరుగుదల కూడా సామాజిక కారణం అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ప్రాంతీయ ప్రభుత్వాల పాత్ర అనేది ఇది ఒక రాజకీయ కారణం. పరిశ్రమల వికేంద్రీకరణ మరియు మూలధన పెట్టుబడులు రెండు కూడా ఇవి మనకు ఆర్థిక కారణాలు. ఇక్కడ ఏంటిది ఆన్సర్? ఏంటిది? డి మరియు ఈ రెండు కూడా ఆన్సర్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది 28వ క్వశ్చన్. నెక్స్ట్ 29వ క్వశ్చన్, మరి ఈ క్రింది వానిలో వాంచు కమిషన్కు సంబంధించి సరికానిది ఏది? మనకు మెయిన్గా 1968లో వాంచు కమిటీని నియమించడం జరిగింది ప్రాంతీయ అసమానతల పైన. ఈ వాంచు కమిటీని ఎందుకు నియమించాలంటే అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఈ ఆప్షన్ ఏలో ఈ కమిషన్ 247 జిల్లాలను వెనకబడిన ప్రాంతాలుగా గుర్తించడం అనేది జరిగింది అన్నాడు. ఆప్షన్ బిలో ఈ కమిషన్ వెనకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించడానికి రాయితీలు ఇవ్వాలని పేర్కొన్నది అన్నాడు. యాక్చువల్గా మనకు 1968లో మరి ఏ కమిటీలు నియమించిల్లు? ఒకటి పాండే కమిషన్ నియమించిల్లు, అదేవిధంగా వాంచు కమిషన్ను నియమించింది. దేనిపైన? ప్రాంతీయ సమానతల పైన ఈ రెండు కమిటీలను నియమించడం జరిగింది, రెండు కమిషన్లు నియమించడం జరిగింది. మెయిన్గా పాండే కమిషన్ ఏదైతే ఉందో ఈ పాండే కమిషన్ అనేది ఏం చెప్పిందంటే, పాండే కమిషన్ మెయిన్గా ఎందుకు నియమించిల్లు? భారతదేశంలో ప్రాంతీయ సమానతలకు సంబంధించి వెనకబడ్డ ప్రాంతాలను గుర్తించడానికి ఈ కమిటీని నియమించింది. ఈ కమిటీని నియమించారు. అయితే వాంచు కమిటీని ఎందుకు నియమించారు? ఈ వెనకబడ్డ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకై, వెనకబడ్డ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించేందుకై సలహాలు సూచనలు ఇచ్చే ఉద్దేశంతో ఈ వాంచు కమిషన్ నియమించారు. అయితే ఇక్కడ ఏమన్నాడు? వాంచు కమిషన్ సంబంధించి సరికానిదే కదా అన్నాడు. కాబట్టి ఈ కమిషన్ 247 జిల్లాలను వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించింది అన్నాడు. యాక్చువల్గా ఇది కాదండి, అంటే గుర్తించడానికి ఏ కమిషన్ నియమించారు? పాండే. ఈ పాండే కమిషన్ భారతదేశంలో 247 జిల్లాలు వెనకబడి ఉన్నాయని గుర్తించడం జరిగింది. కాకపోతే ఇక్కడ వాంచు కమిషన్ అన్నాడు కాబట్టి సరికాదు. అదేవిధంగా బిలో ఏమన్నాడు? ఈ కమిషన్ వెనుకబడ్డ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించడానికి రాయితీలు, అంటే ఏంటి? వెనుకబడ్డ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించడానికి తగిన సూచనలు ఇచ్చేందుకు వాంచు కమిటీ నియమించింది.
అయితే ఈ వెనుకబడ్డ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించడానికి రాయితీలు ఇవ్వాలి. అదేవిధంగా 5 సంవత్సరాలు ఏమి ఇవ్వాలి? రవాణా వ్యయం పైన సబ్సిడీ ఇవ్వాలి. అదేవిధంగా పన్ను రాయితీ ఇవ్వాలి. ఇటువంటి అనేక రకాల రాయితీలు ఇచ్చి వెనుకబడ్డ ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టడానికి మనకు ఏమి ఇవ్వాలి? అనేక రకాల ప్రోత్సాహకాలు కల్పించాలని మనకు ఈ వాంచు కమిషన్ అనేది పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. కాబట్టి 29వది బి మాత్రమే సరైంది. బి మాత్రమే సరైందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 30వ క్వశ్చన్ అండి, ఈరోజు లాస్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరైన వ్యాఖ్య ఏది? ఓకే, ఈ క్రింది వానిలో సరైన వ్యాఖ్య ఏది అని మనం చూసినట్లయితే భారతదేశంలో 4వ ప్రణాళిక నుంచి ప్రాంతీయ సమానతలకై గాడ్గిల్ నమూనాను అనుసరిస్తున్నారు అన్నారు. మరి 1969వ సంవత్సరంలో మనకు 4వ ప్రణాళిక నుంచి మనకు గాడ్గిల్ నమూనాను అనుసరించడం అనేది కరెక్టే. 1969 నుంచి అనుసరించడం జరుగుతుంది 4వ ప్రణాళిక నుంచి. అదేవిధంగా 7వ ప్రణాళిక నుంచి గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములాను ఉపయోగిస్తానన్నారు. యాక్చువల్గా ఇది రాంగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 7వ ప్రణాళిక కాదండి, 8వ ప్రణాళిక, 8వ పంచవర్ష ప్రణాళికలో మనకు 1999 సమయంలో మనకు ముఖర్జీ కమిటీని నియమించడం జరిగింది. ఈ ప్రణబ్ ముఖర్జీ కమిటీని నియమిస్తే మనకు ఏంది ప్రాంతీయ సమానతల రూపుమాపేందుకై మరి గాడ్గిల్ ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని సమీక్షించేందుకై ఈ ముఖర్జీ కమిటీని నియమించడం జరిగింది. ఈ ముఖర్జీ కమిటీ ఏదైతే ఉందో ఈ ముఖర్జీ కమిటీ కొన్ని మార్పులతోటి గాడ్గిల్ ప్రణాళికను అమలు చేయాలని పేర్కొనగా మనకు 8వ ప్రణాళిక నుంచి దీన్ని ఏమంటున్నాం? ప్రాంతీయ సమానతల రూపుమాపేందుకై గాడ్గిల్ మరియు ముఖర్జీ ఫార్ములా రెండింటిని కలిపి ఉపయోగించడం అనేది జరుగుతుందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 7వ ప్రణాళిక అన్నాడు కాబట్టి 7వ ప్రణాళిక రాంగ్ అని చెప్పచ్చు. అదేవిధంగా ఏబిడిబి ఆప్షన్ సిలో ఏబిడిబి అథారిటీ ఆఫ్ బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ను వాంచు కమిషన్ సూచనల మేరకు మరి ఏర్పాటు చేయడం జరిగిందన్నాడు. ఇది కూడా రాంగ్ అండి. అథారిటీ ఆఫ్ బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ను మనకు 1975లో మనకు పిసి నాయక్ కమిటీ సిఫార్సుల మేరకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాంచు కమిషన్ అన్నాడండి. వాంచు కమిషన్ అనేది రాంగ్. కాబట్టి సరైన వ్యాఖ్య ఏంటిది? ఓన్లీ ఏ మాత్రమే సరైన వ్యాఖ్య అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ క్లాస్లో మనం 10 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మిగతా టాపిక్స్ అన్ని కూడా డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఖచ్చితంగా ఇప్పటికైనా వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలు ఏమున్నా కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ.